హాయ్ అండి. ఈరోజైతే మిరపకాయ చారు రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిరపకాయలు కాల్చుకోవాలి. ఒక 5 ఎండుమిర్చి తీసుకొని కాల్చుకున్న, కొంచెం చింతపండు నానబెట్టేసుకొని ఇప్పుడు కాల్చుకున్న ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సాల్టు, జీలకర్ర అన్నీ మెత్తగా నలుపుకోవాలి చేయితోనే. ఇప్పుడు బెల్లం కూడా వేసేసి ముందుగా నానబెట్టిన చింతపండుని పులుసు తీసుకొని వేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి రాగి సంగటి మిరపకాయ చారు పల్లెటూరు స్టైల్లో. ఇంతేనండి. కొంచెం బెల్లం జాలకపోతే మళ్ళీ వేసేసి మిరపకాయ చారు పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఒక గ్లాస్ బియ్యం కడుక్కొని నానబెట్టేశాను. 5 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడైతే నేను 1.5 గ్లాసు అంతటి వరకు తీసి పెట్టుకున్నాను రాగి సంగటిలో పోసుకోవడానికి. తర్వాత కుక్కర్లో అయితే పొంగుతాయి కదా. ఇప్పుడైతే రైస్ చూడండి 4 కోతలకి బాగా మెత్తగా అయిపోయింది. ముందుగా తీసుకున్న వాటర్ కూడా పోసి ఒక మరగనిచ్చేసి ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాసు రైస్కి 1 కప్పు రాగి పిండి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చేసి పిండి వేసిన తర్వాత ఈ విధంగా తిప్పుకోవడమే. కొంచెం వాటర్ సహాయంతో తడి చేసుకుంటూ ఈ విధంగా చేతికి అంటదండి అసలు వాటర్లో చేయి ఇంతేనండి రాగి సంగటి సూపర్. వీడియో నచ్చితే లైక్ చేయండి.